అందరికీ నమస్కారం. విలేకరుల మిత్రులందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు విలేకరుల సమావేశం పెట్టేందుకు ముఖ్య ఉద్దేశం ధర్మవరం నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీ సత్యకుమార్ గారు మా మిత్రపక్ష అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, ఎందుకంటే రాత్రి మార్నింగ్ పేపర్లో చూసా, రాత్రి నేను అందుబాటులో లేని టీవీలో కూడా చూడలే. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను కొందరికి క్షమాపణలు కూడా చెప్పాలి. ఎందుకంటే ధర్మవరం ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అంటే ధర్మవరంలో ఒక సందర్భంలో రౌడీయిజం పెచ్చుమీరినప్పుడు, గూండాయిజం గూండాలు విజృంభించినప్పుడు ధర్మవరం పట్టణంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం పేరుతో ఇల్లు తిరిగి వారికి ఒక భరోసా ఇచ్చి ధైర్యం చెప్పి, నేనున్నా, మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది, తప్పకుండా ఇక్కడ జనసేన పార్టీ జెండా ఎగురుతుంది, మీకు అండగా నిలబెడతా అని చెప్పేసి వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ నిలుపుకోలేనందుకు, అంటే నిలుపుకోండే అవకాశం లేకుండా పోతున్నందుకు ధర్మవరం ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా ధర్మవరం పట్టణ ప్రజలు క్షమించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా మిత్రపక్షానికి ఇక్కడ కేటాయించడం జరిగింది కాబట్టి. అదేవిధంగా ధర్మవరం పరిస్థితులు అందరికి తెలుసు. ఇది ఒక కాంట్రవర్షియల్ కాన్స్టిట్యున్సీ. ఎప్పుడు ఎలక్షన్ 5 సంవత్సరాల కోసం వచ్చినప్పుడల్లా కూడా అభ్యర్థి విషయంలో కొద్దిగా కాంట్రవర్షియల్ నడుస్తూ ఉంటుంది. కొందరి స్వార్థాలకు ఎప్పుడు కూడా ధర్మవరం ప్రజలు బలైపోతూ ఉన్నారు. ఇక్కడ కొందరు స్వార్థ రాజకీయాలకు, వారి యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు ధర్మవరం ప్రజలు ఎప్పుడు కూడా బలైపోతూ ఉన్నారు.